చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి తల్ల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవ, నీకే స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, మీరు మా ఎదుట ఉన్నారని మేము నమ్ముచున్నాం నా దేవ. మీ ఆత్మ ద్వారా నాయన ఈ విషయంలో బయలుపరచబడుతున్నాయని మేము నమ్ముతున్నాం ప్రభువా. మాకు కావాల్సినటువంటి ఈ అనుదినమైనటువంటి ఆహారంలో ప్రభువా, మీరు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ మాట ద్వారా, మీ శక్తి ద్వారా, మీ బలం ద్వారా ప్రతి ఒక్క మాటను నాయన మీ బిడ్డల హృదయాలతో నాయన అనుసంధానం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డకి ఏదైతే అవసరమైందో నా దేవా, దానిని మీరు అనుగ్రహించమని, అర్థం చేసుకునేందుకు జ్ఞానమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ నా దేవా, ఈ వాక్య సందేశం అంతటిని కూడా నాయన మీ యొక్క కృప ద్వారా బలపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు నడిపించినటువంటి సంఘ పెద్దలకు, అలాగే కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వాక్య సందేశానికి వెళ్దాం. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి కొన్ని వాక్య సందేశాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటి ఈ వాక్యాన్ని మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా రక్షించబడి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయి ఉంటుంది. కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా అయి ఉంటుంది. కొంతమంది 6 నెలలు అయి ఉంటుంది, నెల అయి ఉంటుంది, రోజులు అయి ఉంటుంది. మరి నిజంగా ఎలా చేయాలి ప్రార్థన అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది. అయినా కూడా మరొకసారి నేను కొత్తగా రక్షించబడినటువంటి వాళ్ళ కోసం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రార్థన ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేటటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఎలా చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి మన ప్రార్థన వినపడదు అనేటటువంటి విషయాలు కూడా మనము బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. మరి మొదటగా ఎలాంటి ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళవు అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాలు కనుక ఉంటే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూస్తారా? దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎప్పుడు వినడంట ఆయన మనవి? పాపములో మనము ఉన్నట్లయితే, పాపాన్ని కనుక మనం లక్ష్యము చేసినట్లయితే మన మనవి వినపడదంట. మరి రెండవది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తారా? యాకోబు పత్రిక, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంట మనకే? ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం మనం? దేని నిమిత్తం అడుగుతున్నాము? భోగములు అంటే ఏంది? భోగములు అంటే ఏమిటి? కోరికలు అంటే ఏమిటి? చెప్పాలి. అవి కావాలి, ఇవి కావాలనే కోరికలు. భోగములు అంటే ఏంటి? ఉన్నతమైన స్థానంలో ఉండకూడదని ఎవరు అనుకుంటున్నారా?
అందరూ ఉండాలని కదా అనుకుంటారు. భోగములు అంటే ఏంటి? భోగములు అంటే ఏమిటి? భోగములు అంటే బంగారం ఎండి వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు బంగారం ఎండి వద్దు, ఇచ్చేస్తాను ఫ్రీగా, తీసుకొని వెళ్ళిపోండి అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. సరే, భోగం అంటే ఏంటి అంటే ఇప్పుడు 3 పూట్ల ఆకలి తీర్చుకునేదానికి ఏం కావాలా? ప్రార్థన అసలే లేనోడు వెళ్ళి 3 పూట్ల బిర్యానీ ఇయ్యా అని ప్రార్థన చేశాడు అనుకో, అదేంటది? 3 పూట్ల భోజనమే లేనటువంటి వాడు నాకు 3 పూట్ల చెప్పండి, బిర్యానీతో పాటు స్వీటు హాటు, లేకపోతే కూల్ డ్రింక్సు, చికెన్ కాదు మటన్ కాదు ఫ్రాన్సు, ఇట్లా అడిగాడు అనుకో, అదేమవుతుంది? అదే అవుతుంది అనమాట. మరి ఈ భోగాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, ఏమంటాడంట, నువ్వు ఆశిస్తున్నది నీకు అవసరం లేనటువంటిది, దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది నీకు దొరకదు. మరి ఏదైతే దొరుకుతుంది మనకి ఏదైతే అవసరం అయ్యిందో మన అవసరముల నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. దేని గురించి చేయాలి? నిండా ఏది అవసరం ఉందో దాని గురించి ముందు దేవుడి యొద్దకు వెళ్ళి, అయ్యా నాకు ఇది అవసరమైంది అని అడిగినప్పుడు ఆయన మనకి ఇస్తాడంట. మరి ఏది అవసరమైంది అసలు మనకి? మొదటగా ఏది అవసరమైంది? వస్త్రము అవసరమైతే, హల్లెలూయా. మరి ఆహారం అవసరమైనప్పుడు ఆహారం గురించి ప్రార్థన చేయాలి. నీరు అవసరమైనప్పుడు నీరు గురించి, వస్త్రం అవసరమైనప్పుడు వస్త్రం గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు ఏది అవసరమైందో దాని గురించి చేయాలి. రేపు అవసరాన్ని గురించి ఆయన చింతించవద్దు అని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రేపటి గురించి మీకు చింత అవసరం లేదు, నీకు ఇప్పుడు ఏది అవసరం ఉందో దాని గురించి ప్రార్థన చేయాలంటున్నాడు. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 15:18. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతాయంటే మనుష్యుని అవి అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరచబడినటువంటి వాడు పాపము చేసినటువంటి వాని యొక్క ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. కాబట్టి ఇక్కడ చదివినటువంటి లిస్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, వాటితో పాటుగా దేవదూషణములు. ఏంటి దేవదూషణలు అనేది కూడా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను. దేవదూషణ అంటే దేవుణ్ణి దూషించడం. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు దుర్మార్గుడు అని, లేదంటే దేవుడు అసలు లేడని, లేదంటే దేవుని యొక్క ప్రవర్తన బాగలేదని, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, దేవుడు నాకు ఏవి ఇవ్వలేదని, ఈ విధంగా దూషణ చేసినప్పుడు అది ఏమవుతుందంట? దేవదూషణ అవుతుంది. అది పాపముగా పరిగణించబడుతుంది. దేనిగా పరిగణించబడుతుంది? పాపముగా పరిగణించబడుతుంది. ఫస్ట్ మనం చేసేది ఇదే. ఆ పైన ఉండే లిస్ట్ కంటే కూడా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వీటికంటే కూడా మనం ఫస్ట్గా ప్రార్థన చేయడానికి పోయేటప్పుడు ముందు చేసేటటువంటిది ఇదే. నా ప్రార్థన నేను ఆలకించట్లేదు అని 4 తిట్లు తిట్టుకొని ఇంటికాడ పోయి ప్రార్థన చేయడానికి వెళ్తాం. నువ్వు ఆ తిట్లు తిట్టినప్పుడు ఏమైపోతున్నావు? అపవిత్రపరచబడుతున్నావు. తర్వాత నువ్వు చేసే ప్రార్థన దేవుని వద్దకు చేరదు. కాబట్టి జనరల్గా చేసేటటువంటి మిస్టేక్స్. తర్వాత సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంకి ఒకసారి వస్తారా?
13 నుంచి చదవండి. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడు. చూడండి, నా ప్రార్థన దేవుడు వినాలి వినాలి, నాకు సమాధానం కావాలి, సమాధానం రావాలి అని గట్టిగట్టిగా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక దరిద్రుడు వచ్చి నీ దగ్గర మొరపెట్టాడు. ఆ మొర నువ్వు విన్నావా? అసలే వస్త్రం లేనివాడు, ఆ పూట తిండి లేనివాడు నీ దగ్గరకు వచ్చి చేయి చాచి అడిగాడు. అప్పుడు నువ్వు వాడికి ఏ సమాధానం చెప్పావు? ఏ సమాధానం చెప్పకుండా నువ్వు కనుక తరిమేసినట్లయితే దేవుడు కూడా నీకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఇలా ప్రార్థనలు వెనక సమాధానం రానటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి రండి. పోనీ ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నారు, ఎలాంటి పాపములు చేయలేదు, ఎలాంటి తప్పులు చేయలేదు, దానములు చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి, మరి అప్పటికీ మీ ప్రార్థన వినపడకపోవడానికి గల కారణం ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 6:17 వచనం నుంచి ఉంటుంది. ఇక్కడ ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలా చేయాలంట ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక, అంటే అనౌన్స్మెంట్ చేసుకొని కాకుండా, ఏమని అనౌన్స్మెంట్ చేసుకొని, నేను పలానా తేదీ పలానా రోజు ఉపవాసం ఉంటున్నాను, సాయంత్రం మజ్జిగ నీళ్ళు తెచ్చేయండి, నేను పలానా రోజు పలానా తేదీ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఉదయాన నిమ్మరసం పిండుకొని దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని బెల్లం అల్లం వేసుకొని తీసుకురండి. అర్థమైందా మీకు? పలానా డేటు 18వ తేదో 20వ తేదో మీరందరూ ఉపవాసం ఉండాలి, సాయంత్రం 8 గంటలకి రస్నా ఇవ్వబడును అని అనౌన్స్ చేసుకొని వచ్చి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు రస్నా కోసం ఉపవాసం చేసినట్లయితే రసనానే మీకు ప్రతిఫలం. అర్థమైందా? మీరు దేని చేసినట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడు ప్రతిఫలము పొంది ఉన్నాడని అనుకొనవలనని ఉంటుంది. తర్వాత అంటే వాడు నిశ్చయముగా ప్రతిఫలము పొందాను, ఇక్కడే పొందాడు, దేవుని యొద్ద నుంచే పొందలా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తికి తెలియకుండా నీలో నీవు ఉపవాసం ఉండి ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రి ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? ఎలాంటి ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళవు, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఉపవాసం చేయాలి, ఎలాంటప్పుడు ప్రార్థనలు వెళతాయి అనేటటువంటి విషయాలను చూసాము. మరి కొన్ని వచనాలకు వెళ్దాం. కీర్తన గ్రంథం 51:15 నుంచి చూస్తారా? 51:15 కీర్తన గ్రంథం. స్పీడ్గా. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు. చూడండి, ఎప్పుడు రాసిన మాటలు ఇవి? ఎప్పుడు రాశారు ఈ మాటలు? ఎప్పుడు రాసిన మాటలు ఇవి? కొత్త నిబంధనలు రాసినవి అనుకుంటున్నారా మీరు? ఇవి కొత్త నిబంధనలు రాసిన మాటలు కాదు, ఇవి పాత నిబంధనల్లో రాసినటువంటి మాటలే ఇవి. పాత నిబంధనలో బలులు లేవా? ఉన్నాయా లేవా? గట్టిగా నోరు తెరిచి చెప్పండి. మరి అప్పుడు చూడు, ఈయన నీవు బలిని కోరి వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఎప్పుడు దావీదు, ఎప్పుడు బలులు? అప్పుడే నువ్వు బలిని కోరు వాడవు కావు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు చూడండి,
బలులు ఉన్నాయి, అందరూ బలులు అర్పించేవాళ్ళు. కోడినటువంటి కొవ్వినటువంటి దూడలని అర్పించేటటువంటి అప్పటి రోజుల్లోనే మేకల్ని, అప్పటి రోజుల్లోనే గొర్రె పిల్లలని, అప్పటి రోజుల్లోనే పొటేలని, కోడుల్ని, ఇలా అనేక రకాలైనటువంటి జంతువులను అర్పించే రోజుల్లోనే ఆయన ఏమంటున్నాడు, నువ్వు బలిని కోరేవాడు కావు అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే పెదవులతో స్తుతిస్తూ. ఎలా స్తుతించాలి? పెదవుల్ని తెరిచి ఆయన నీతిని ప్రచురపరచునట్లుగా. ఏంటి నీతిని ప్రచురపరిచేది? ప్రార్థన ఎట్లా అవుతుంది? ప్రార్థన అంటే మీకు తెలిసిన ప్రార్థన, మాకు తెలిసిన ప్రార్థన, నాకు తెలిసిన ప్రార్థన ఏంటంటే పోయి కూర్చొని హల్లెలూయా స్తుతి, హల్లెలూయా స్తుతి, స్తుతి స్తుతి అని ఒక 5 నిమిషాలని, తర్వాత నాకు ల్యాప్టాప్ కావాలా, కీబోర్డ్ కావాలా, సెల్ ఫోన్ కావాలా, సెల్ ఫోన్కి ఛార్జింగ్ వైర్ కావాలా, దానికి పిన్ను పోయింది అది కావాలా, అయిపోయింది. ఇంకొంచెం విస్తారంగా చేయాలంటే మళ్ళీ ఇదే చేయాలి. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరికి రావాలా? యాడికి రావాలా? మళ్ళీ ఫస్ట్కి వచ్చి మళ్ళీ చేస్తే విస్తారం అవుతుంది అన్నమాట ప్రార్థన. ఏమవుతుంది? పెద్ద ప్రార్థన అవుతుంది. అవును కదమ్మా, అవునా కాదా? పెద్ద ప్రార్థన అంటే ఏంది? ఎక్కువసేపు చేసేదే. అవును కదా? మరి మళ్ళీ వెనక్కి వచ్చామనుకో, మళ్ళీ సేమ్ అదే చేసామనుకో, లేదు నన్ను కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, మా పాస్టర్ని కాపాడు, మా చర్చిని కాపాడు, మా సంస్థను కాపాడు, ఇదే అయిపోయింది 1 నిమిషంలో అయిపోయింది. మళ్ళీ ఇంకే ఎంతసేపు, ఎక్కువసేపు ఏం చేయాలా? ఎంతసేపు 2-3 గంటలు ప్రార్థన చేయమంటున్నావు పాస్టరు, నాకేమో 5 నిమిషాలకి ప్రార్థన అయిపోతుంది, మళ్ళీ ఇదే చేయాలేమో 2 గంటల సేపు. ఎన్ని 5 నిమిషాల్లో ఉంటే అన్నిసార్లు చేయాలేమో 2 గంటల్లో. అర్థమైందా? అంతేనా ప్రార్థన? ఇదేనా? కాదా? మరి ఇంకేం చేయాలి? 2 గంటల సేపు ప్రార్థనలో 3 గంటల సేపు ప్రార్థన చేస్తారు కొంతమంది. చూసారా మీరు? ఉదయాన్నే ఎక్కువ జామున వెళ్తారు, 3:30కి 4 గంటలకి, 6 గంటల దాకా లేయరు పైకి. వీళ్ళు నిజంగా ప్రార్థన చేస్తున్నారా, నిద్రపోయేసి వస్తున్నారా? చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారు. మరి ఇంతసేపు 3 గంటలు 5 పదాలు 6 పదాల 10 పదాలు ఉంటాయేమో, గట్టిగా అంటే ఒక 20 పదాల కంటే ఎక్కువ ఉండవు. మరి 3 గంటలు 20 పదాలు పలుకుతానే ఉన్నారా? లేదా? మరి ఏం చేస్తున్నారు మిగతా టైంలో? నిద్రపోతున్నారా? నిద్రపోయేదానికి ఇంట్లో నిద్రపోవచ్చు కదా. ఏడెందుకు నిద్రపోయేది? చర్చికి వచ్చి 4 గంటలకి, 3:30కి చర్చికి వచ్చి 6 గంటల దాకా నిద్రపోయేది ఎందుకు? మరి ఈరోజు దీనికి సమాధానం మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను బలిని అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా. విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. ఎలాంటి హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడంట? విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యము చెయ్యని దేవుడంట. కాబట్టి మనము విరిగి నలిగినటువంటి హృదయంతో చెయ్యాలి అంటే యాక్టింగ్ చేయాలి. అవును కదా? అవునా కాదా? ఏదో విరిగిపోయినట్టు, నలిగిపోయినట్టు, అందరూ మనల్ని వచ్చి తిడుతున్నట్టు, అప్పులు కట్టలేనట్టుగా ఒక క్షణం బయటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మెంటల్గా రోడ్లోకి వెళ్ళి అవును మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి అదే మూడ్లో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అంతేనా? అవునా కాదా? కాదా? మరి నీకు ఎలాంటి అప్పులు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, నీకు ఉద్యోగం ఉంది, లేకపోతే నీకు పని బాట ఉంది, జరిగిపోతుంది. మరి నువ్వు విరిగి నలిగినటువంటి మనసుతో ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? విరిగి నలిగిన మనసు వస్తుందా? మనకి వస్తుందా? బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోతే అప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. అవునా కాదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే విరిగి నలిగిన మనసు ఎట్ట వస్తుంది? రాదు. మరి విరిగి నలిగిన మనసు రావాలంటే ఏం చేయాలి? వీటన్నిటికీ మనం ఈరోజు సమాధానం తెలుసుకొని చర్చిలోంచి బయటికి వెళ్దాం. సరేనా? నెక్స్ట్ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై
బహుబలము గలదై ఉండును. చూడండి, మనము మన కొరకు మాత్రమే ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా చెప్పట్లేదు. అర్థమైందా మీకు? చర్చికి వెళ్ళాము, మన కోసం మనం ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేసామంటే మనము వివేకము లేనటువంటి వారమై ఉన్నామని అర్థం. ఏమున్నామని? తెలివితేటలు లేనటువంటి వారమై మనం ఉన్నాము అని అర్థం. కాబట్టి మనం చర్చికి పోయిన ప్రతిసారి కూడా, మనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే ఎవరి కోసం చేయాలి? అందరి కొరకు చేయాలి. ఒకరి కొరకు ఒకరు. నువ్వు ఒక్కదానివే అందరి కోసం చేయడం కాదు, అందరి కొరకు చేయాలి. ప్రతి ఒక్కరూ ఎదుటి వారి కొరకు విజ్ఞాపన చెయ్యాలి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరి అలాగే ఏలియా ప్రార్థన చేశాడంట 17వ వచనంలో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఏం అవసరం లేదు ఏలియాకి. ఏం అవసరం లేదు ఏలియాకి. 1 కోటి రూపాయలు ఇస్తారు వర్షం పడకపోకుండా అని ఆఫర్లు ఏం రాలా. వర్షం పడకుండా ప్రార్థన చేస్తే 1 కోటి ఇస్తాం మీకు అని ఆఫర్లు ఏం రాలా ఏలియాకి. అర్థమైందా మీకు? పైపెచ్చు ఆయన ఢీకొంటున్నది ఎవరిని? యెజబెలు అనేటటువంటి మహారాణిని ఢీకొంటున్నాడు ఆయన. ఆహాబు అనేటటువంటి ఒక మహారాజును ఢీకొంటున్నాడు ఆయన. పైపెచ్చు వచ్చే లాభం కంటే కూడా నష్టం జరిగేదానికి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయన మామూలు మనిషి కాదు, పట్టుకొచ్చి నరికేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన వర్షం పడకుండానట్లు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఈయన లాభం ఏంటంటే ఈయనకి ఆసక్తి ఎక్కువ. ఏమెక్కువ? ఆసక్తిని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారమ్మా? ఇంట్రెస్ట్ ఎక్కువ. పరిశోధించడంలో ఈయన మంచి సిద్ధహస్తుడు అనమాట. ఆయనకి కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని, జరిగించాలనేటటువంటి తపన ఎక్కువ. ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది, దేవుని ద్వారా ఈ మంచి కార్యాన్ని నేను చూసి చరిత్రలో నిలిచిపోవాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అర్థమైందా మీకు? మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, రోడ్డు మీద నడుచుకుంటా పోతా ఉంటాడు. టక్కన ఏదైనా మెరిసే రాయి కనపడింది అనుకో, ఎత్తి జేబులో వేసుకొని దాన్ని టెస్ట్ చేస్తాడు అనమాట. ఎన్ని లక్షలు విలువైంది ఇది, ఎంత వస్తుంది ఇది నమ్మితే. మళ్ళీ వెళ్తూ ఉంటాడు. సాయంత్రం అట్లా ఆడ ఏరు ఒకటి ఉంది, పెన్నా నది, దాంట్లో అలా తిరుగుతూ ఉంటాడు అనమాట. అక్కడ ఏదైనా కొత్తగా కనపడింది అనుకో, దాన్ని ఎత్తి మైక్రోస్కోప్ కింద పెడతాడు. ఇలా ఆయనకి ఆసక్తి ఎక్కువ. దేని మీద ఆసక్తి? వజ్రాల మీద ఆసక్తి ఎక్కువ. కొంతమంది ఉంటారు జేబులో డబ్బులు లేకపోయినా కానీ నెల్లూరులో ఉండే మాళ్ళన్నీ తిరిగేసి వస్తారు సంవత్సరానికి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వీళ్ళకి ఏంటంటే కొత్త బట్టల మీద ఆసక్తి ఎక్కువ. వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ టెస్ట్ చేస్తే మనం దేనికి పనికిరాం. అన్ని చీరలు, అన్ని రకాలైనటువంటి డ్రెస్సుల యొక్క, అన్ని రకాలైనటువంటి బట్టలు తయారు చేసే కంపెనీల యొక్క పేర్లు కానీ అడిగితే టకటకా చెప్తారు. ఏం చెప్తారు? టకటకా కంపెనీలు, రేట్లు 2 చెప్తారు. ఎక్కడికి పోతే చీప్గా దొరుకుతాయి చెప్తారు. ఎక్కడ ఎంతసేపు నిలబడుకోవాలో కూడా చెప్తారు వాళ్ళు. మీకు అట్లాంటి వాళ్ళని ఎవరన్నా కానీ ఒకసారి నెల్లూరుకి వెళ్ళాలనుకుంటే వాళ్ళని కానీ ఓపెన్ చేసావు అనుకో, నువ్వు ఫస్ట్ ఆడికి పోగాకు, అక్కడికి వెళ్ళు, అక్కడైతే తక్కువ మంది ఉంటారు, కానీ అక్కడ చీరలు ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి. అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడికి రా, మధ్యాహ్నం భోజనం ఎత్తుకొని వెళ్ళు, సాయంత్రం టిఫిన్ ఎత్తుకొని పో, ఏడకి వెళ్ళి కార్డు పనిచేయదు, డబ్బులు ఎత్తుకొని పోవాలి, డ్రా చేసుకొని పోవాలా, అక్కడికి వెళ్తే క్రెడిట్ కార్డుతో ఆఫర్ ఉందాడా అని చెప్తారన్నమాట. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కాబట్టి ఇలా ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తుల్లో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏలియాకి దేంట్లో టాలెంట్ ఉందంటే ప్రార్థన చేసి గొప్ప విషయాలని చూసేటటువంటి టాలెంట్ ఉంది. ప్రార్థన చేస్తే ఎందుకు జరగదో చూద్దాము, ఎందుకు ఇది నెరవేరదో చూద్దాము, దేవుడు దీన్ని ఎందుకు ఇవ్వడు, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కదా ఇది, ఆయనకి ఇష్టమైనటువంటి విషయాన్ని గురించే కదా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది అన్యాయమైనటువంటి ప్రార్థన కాదు కదా, దేవుని యొక్క భయాన్ని జనాలలో పుట్టించేటటువంటి ప్రార్థన కదా ఇది, ఎందుకు జరగదో చూద్దామని చెప్పేసి ఆయన
ప్రార్థన చేసి పొందుకునేటటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనకి గనక ఎలాంటి హాబీ గనక ఉన్నట్లయితే, ఎలాంటి హాబీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం ఉంది, ఈ గ్రామంలో ఏందమ్మా ఇబ్బంది? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో? జనరల్గా అందరికీ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? రోడ్లు సమస్య ఉంది. ఈ రోడ్ల సమస్య కోసం ప్రార్థన చేస్తాను నేను. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది అన్యాయమైనటువంటి ప్రార్థన కాదు కదా, అందరికి ఉపయోగపడేటటువంటి ప్రార్థన కదా. మంచినీటి సమస్య ఉందనుకోండి, ట్యాంకులు లేవు, మంచినీరు రావట్లేదు, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి జనాలు చనిపోతూ ఉన్నారు అనుకోండి, దానికోసం ప్రార్థించామనుకో, అది అందరికి ఉపయోగపడేటటువంటిది. ఇలా ఏలియా అందరి గురించి ఆలోచించి ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలను రక్షించడానికి పడినటువంటి తపన మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడంట. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చూస్తారమ్మా. 1 యోహాను 5:13 దేవుని కుమారుని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 13 నుంచే చదువుతున్నారా? చదవండి. విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులను రాయించున్నాను. ఎవరి యందు మనము విశ్వాసం ఉంచాలంట? ఎవరిని యందు? దేవుని యందా, దేవుని కుమారుని యందా? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన ఎవరికి చేయాలా? యేసు ప్రభు చెప్పాడు ప్రార్థన ఎవరికి చేయాలా? మీకు ప్రార్థన రాకపోతే నేను నేర్పిస్తా, మీకు ఈ విధంగా ప్రార్థన చేయండి అని మొదలు పెట్టమన్నాడు. ఏ విధంగా? పరలోకమందున అని చేయాలా ప్రార్థన. ఎవరికి చేయాలా? విశ్వాసం ఎవరి మీద ఉంచాలా? మళ్ళీ చదివమ్మా, ఇప్పుడు చదివిందా? దేవుని కుమారుని నామమందు ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? దేవుని కుమారుని యొక్క నామమందు, యేసు ప్రభు అనేటటువంటి పేరు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి అంటే తండ్రికి చేయాలి. ప్రార్థన కంప్లీట్ అయిపోయేటప్పుడు కూడా మా విన్నపములన్నీ కూడా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అని ఉత్తరం రాస్తున్నాం మనం కదా. కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని చెప్తున్నాడో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన వినపడుతుందంట. అలాగే 1 యోహాను పత్రిక 5:13 నేను ఒకసారి చదువుతాను. నా బైబిల్లో ఇదే ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా 14వ వచనమా? చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిన అనున్నదయే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. కాబట్టి మనం చేసేటప్పుడు మనకుండే ధైర్యం ఏంటంటే ఆయన వింటున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు. బైబిల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదాలు ఎక్కడో కల్పించి స్టేజ్ డైలాగులు అనుకున్నారా? కాదు. ఎక్కడి యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పథకాలు ఏంటది? ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు అని మనము ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం వస్తుంది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే మరి మనకి సమాధానాలు రావాలంటే ఏం చేయాలి? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. చూడండి, దీనులు అంటే ఎవరు? దీనులు అంటే ఎవరండి? ఎవరు కూడా ఆశ్రయము
లేనటువంటి వారు, ఎవరు కూడా సహాయమో చేయనటువంటి వారు, అందరూ చెయ్యి విడిచినటువంటి వారు, ఎవరి యొద్దకు వెళ్ళి అడగనటువంటి వాళ్ళు, ఎవరి యొద్దకు వెళ్ళి నమస్కారం చేయనటువంటి వాళ్ళు, ఎవరి యొద్దకు వెళ్ళి కాళ్ళు మొక్కనటువంటి వాళ్ళని దీనులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వీళ్ళు దీనులు ఎందుకు అవ్వబడ్డారంటే వీళ్ళ యొక్క దీనత్వము దేవుని యొద్ద మాత్రమే ఉంచుతారు, దేవుని యొద్ద మాత్రమే కన్నీరు పెడతారు, దేవుని యొద్ద మాత్రమే కష్టాల గురించి చెప్పుకుంటారు, దేవుని యొద్ద మాత్రమే శ్రమల గురించి చెప్పుకుంటారు, దేవుని యొద్ద మాత్రమే వాళ్ళ యొక్క పాపములను గురించి ఒప్పుకుంటారు. కాబట్టి వీళ్ళ యొక్క దీనత్వం ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆయన వీళ్ళని ఏమంటున్నాడు అంటే దీనులు అంటున్నాడు. వాళ్ళు ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినప్పుడు నేను ఆలకిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి విన్నాము? మనలో పాపం ఉండకూడదు. రెండవది, మనము విరిగి నలిగినటువంటి మనసుతో, చెప్తా నేను దాని లాస్ట్లో వివరిస్తా, విరిగి నలిగినటువంటి మనసుతోనే ప్రార్థన చేయాలి. మన దీనత్వాన్ని దేవుని ఎదుట పెట్టుకొని ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, నమ్మి విశ్వసించి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని ప్రార్థన చేయాలి. దేవుడు మన దగ్గర ఉన్నాడు అని మనము విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుందంట. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం ముందుకు వెళ్ళే ముందుగా నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడా? చేయలేదా? చేశాడు. ఆయన ఎంతసేపు ప్రార్థన చేసేవాడు? ఎంతసేపు చేసేవాడు? రెఫరెన్స్ ఓపెన్ చేస్తారా? దానికి ఫాస్ట్గా చూస్తారా? స్పీడ్గా రెఫరెన్స్ లూకాసు వార్త 18వ అధ్యాయం ఉందా ప్రార్థన ఎంతసేపు చేసేవాడని? లేదా? ఆయన రాత్రంతయు దివారాత్రములు లూకాసు వార్త 6:12 చూడండి, అక్కడ ఉందా? లూకాసు వార్త 6:12 ఎప్పుడంట? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ చూద్దాం. ప్రార్థన అంటే ఏంటి అనేది నేను ఇంకా మీకు చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడని రాశారా? ప్రార్థన చేయుట యందు రాత్రి అంతాను గడిపినని రాశారా? మళ్ళీ చదవండి, అదే వచ్చిన ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చూడండి, ఆయన ప్రార్థనల్లో రాత్రి అంతా కూడా గడిపాడు. అయితే దీనికి అర్థము రాత్రంతా కూడా ఆయన ఒకే పదాన్ని అడుగుతా ఉన్నాడు అని కాదు అర్థం. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే ఒకే పదాన్ని గంటల సేపు పలకడం కాదు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా అవసరమైందనుకోండి, దాన్నే రిపీటెడ్గా రాత్రంతా చేస్తూ ఉండడం కాదు ప్రార్థన అంటే. అసలు ఏం జరుగుతుంది ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి? అసలు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఈయన ఒకే పదాన్ని గంటలు అడుగుతున్నాడా? అసలు ఏం సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 చదవండి. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది అడేం జరుగుతుందని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏం జరుగుతుంది అక్కడ? వింటున్నారా? అందరూ నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు. నిద్రపోయే వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకటే నిద్రపోతున్నాయా? ఇంకెవరు నిద్రపోవట్లేదా? ఈడు ఏం జరుగుతుందంటే ఈయనేమో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరు లేనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాడా? అందరూ ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు ఆయన ఎవరు లేని ప్రదేశానికి? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా? కరెక్ట్ ఆన్సర్ కానీ చెప్తే మళ్ళీ గిఫ్ట్. కరెక్ట్ ఆన్సరు
ఎందుకు ఈయనకి ఏకాంతం అవసరమయ్యున్నది? 5 లెక్క పెడతాను. 1 2 3 4 చెప్తే గిఫ్ట్ 5. సరే, ఇప్పుడు చదివారు కదా మీరు, ఆ వచ్చినవే చదవండి, అదే ఆన్సరు. ఎందుకు చదవండి. 11 అదే వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి కల్లో చేశారా? దర్శనంలో చేశారా? మరి రియల్గా దేవదూతలు వచ్చి అక్కడ పరిచర్య చేస్తామంటే మనుషులుంటే ఏం జరుగుతుంది? రియల్గా పరిచర్య చేయడం అంటే ఏంటి? పరిచర్య చేయడం అంటే ఏంటండి? అలసిపోయాడు ఆయన. 40 రోజులు ఆహారం లేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా తిరిగి 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 అలసిపోయాడు. అపవాది వచ్చి ఆయన శోధిస్తూ ఉంది. అక్కడ నిలబెడుతుంది, ఇక్కడ నిలబెడుతుంది. ఆయన మెంటల్ స్టేటస్ని, మెంటల్ ఆ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. ఫిజికల్గా అలసిపోయాడు, మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంత అయిపోయిన తర్వాత ఇంకా ఆయన నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు వచ్చారు? అడిగే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి ఆయన కాళ్ళు ఒత్తి ఆయనకి తలంటి పరిచర్య చేస్తున్నారు. అలసిపోయినటువంటి యేసు ప్రభువు గారికి ఎవరు పరిచర్య చేస్తున్నారు? అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఆయనతో? ఎవరు మాట్లాడుతున్నారు? వెనకుండా వాళ్ళు చెప్పాలా ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? భూమి మీద. భూమి మీద ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. మనుషులు ఎవ్వరు లేరు. జంతువులు ఉన్నాయో లేదో నేను చూడలేదు. మరి అందరూ దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేస్తున్నారు. ఆయన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. పరిచర్య చేసే వాళ్ళతో మాట్లాడమా మనమా? పరిచర్య చేసే వాళ్ళు మనతో మాట్లాడరా? వీళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అర్థమైందా? మనుష్య రూపంలో ఉన్నాడు యేసు ప్రభు. అక్కడ ఏ రూపంలో ఉన్నాడు? మనుష్య శరీరంతో ఉన్నాడు. మనుష్య రూపంలో ఉన్నాడు. మన చర్మం లాంటి చర్మాన్ని ధరించుకొని ఉన్నాడు. మన ఆలోచన లాంటి ఆలోచనలు, మన ఆకలి లాంటి ఆకలే, సమస్తం మన నొప్పి లాంటి నొప్పిని కలిగి ఉన్నాడు ఆయన శరీరం అందు. దేవదూతలతో మాట్లాడుకుంటున్నాడు. అడిగితే ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రితో ఏకాంతముగా గడపడానికి, నేను ప్రార్థన చేసుకోవడానికి. ఈయన చేశాడా ప్రార్థన? చేశాడు. కానీ రాత్రంతా చేశాడా? రాత్రంతా ప్రార్థనలోనే ఒకే పదాన్ని పలుకుతూ చేశాడా? దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు ఆయన. దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నాడు అంటే ఏంటంటే దేవునికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ జరుగుతూ ఉండాలి, ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఎక్కడికి పోయి వచ్చావు నువ్వు అని, నేనేం చెప్పాలి? నేను ప్రార్థనకు పోయి వచ్చానని చెప్తాను. ఎన్ని గంటలకు పోయావు, ఎన్ని గంటలకు వచ్చావు అని అడిగారు అనుకో మిమ్మల్ని. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 10-11కు వచ్చాము, 1 గంట దాకా ఉండిపోయామని చెప్తారు. ఎక్కడికి పోయామని చెప్పారు మీరు? ప్రార్థనకు పోయామని చెప్పారు. ఎంతసేపు ఉన్నామని చెప్పారు మీరు? 3 గంటల సేపు ఉన్నామని చెప్పారు. 3 గంటలు నువ్వు ప్రార్థన చేసావా అని ప్రశ్న అడిచాడు అనుకో. చేశారా మీరు 3 గంటల ప్రార్థన? మరి ఏం చేశారు? దేవునికి ఆరాధన చేశారు, స్తుతి చేశారు, సాక్ష్యాలు చెప్పారు, వాక్యము విన్నారు, నేర్చుకున్నారు, కానుకలు వేశారు, ఇంకా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ జరిగాయి. వెళ్ళి ఏం చెప్తున్నారు? నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 గంటలు దేని కింద కన్వర్ట్ అయిపోయింది? ప్రార్థన కింద కన్వర్ట్ అయిపోయింది. అర్థమైందా మీకు ప్రార్థన అంటే ఏందనేది? ప్రార్థన అంటే ఇది. ప్రార్థన అంటే నోటితో కోరికలను అడగడమే కాదు, ఆయనని స్తుతించేది కూడా ప్రార్థనే. అయ్యా నాకు రాదయ్యా, ఎలా స్తుతించాలో ఆయన్ని, ఎలా దేవుని స్తుతించాలో నాకు రాదయ్యా అంటే, నువ్వు రాదనే అనేక పుస్తకాలు ఇచ్చారు నీకు ఎలా స్తుతించయ్యా అని. ఏం పుస్తకాలు ఇచ్చారు? ఏం పుస్తకాలు ఇచ్చారు? పాటల పుస్తకాలు ఇచ్చారండి. బైబిల్లో నుంచి ఎట్లా స్తుతిస్తారు మీరు? పాటల పుస్తకాలు ఇచ్చి
ఆ జ్ఞానాన్ని నింపి ఈ విధంగా మీరు పాడినప్పుడు దేవుని నామము స్తుతించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉంటే ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, ఆనంద సమయంలో పాడేటటువంటి కీర్తనలతో దేవుని స్తుతించు. నువ్వు దుఃఖకరమైనటువంటి హృదయంతో ఉన్నావు అనుకో, ప్రార్థన చేసావు, ఇంకా సమయం ఉంది నీకు, దుఃఖకరమైనటువంటి కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించు. ఆయన వినడానికి విరిగి నలిగినటువంటి మనస్సును వినడానికి ఆయన నీ వద్ద సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? ప్రార్థన అంటే ఏందో కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలి అనేదే కాదు ప్రార్థన. దేవుని నామాన్ని స్తుతించి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన నామాన్ని ఘనపరిచి, ఆయన నామాన్ని గురించినటువంటి వాక్య ఉపదేశం చేయడం కూడా ఆయననే స్తుతించడమే. నాకు ఈ మేలు చేశాడు దేవుడు, నాకు ఈ కార్యం చేశాడు దేవుడు, నాకు ఈ గొప్ప పని చేశాడు దేవుడు అని చెప్పడం కూడా ఆయన యొక్క ప్రార్థనలో ఒక భాగమే. ఆయన యొక్క సువార్తలో మనం ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఆయన్ని స్తుతించడమే, ఆయన మహిమపరచడమే, ఆయన ఘనపరచడమే. ఆయన ధ్యానంలో మనం ఉండడం అంతా కూడా ఆయన సేవలో ఒక భాగంగా ఉంటుంది. మరి సమయం అయిపోయింది, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. 5 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాను. మరి ఇంకా 2-3 వచనాలు మనం చూసి కంప్లీట్ చేసుకుందామండి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం స్పీడ్గా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచ్చింపక విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చూడండి, మనం ఎక్కువసేపు అడిగితే దేవుడు ఇస్తాడని అనుకుంటున్నామేమో. నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అది ఇచ్చేస్తాడులే విసిగిపోయి అనుకుంటున్నారేమో. నెవర్, అలా జరగదు. నీకు ఏదైతే అవసరమైందో అది ఆయనకి ముందే తెలుసు. నువ్వు ఇది అడగతావని ఆయనకి ముందే తెలుసు. నీకు ఇది లోటుగా ఉందని ఆయనకి ముందే తెలుసు. నీకు వస్త్రం లేదని ఆయనకి ముందే తెలుసు. నీకు గృహం లేదు, ఇళ్ళు లేవు, వేరే వాళ్ళ ఇళ్ళల్లో అద్దెకు ఉన్నావని ఆయనకి ముందే తెలుసు. నీకు పని చేసుకోవడానికి శక్తి ఉంది, బలం ఉంది, కానీ ఉద్యోగం లేదని ఆయనకి ముందే తెలుసు. నీ సమయం ఇది పెళ్లి చేసుకునేటటువంటి సమయం, నీకు ఒక భర్తను కానీ భార్యను కానీ ఏర్పాటు చేయాలనేటటువంటి విషయం ఆయనకి ముందే తెలుసు. మళ్ళీ నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అది కావాలే కాదు. స్తుతే ప్రార్థన. దేవదూతలతో కలిసి ప్రార్థించండి. మీ దగ్గర ఎవరుంటారో ప్రతి ఒక్కరికి ఒక దేవదూతను ఆయన ఏర్పాటు చేస్తున్నాడని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. చిన్నపిల్లల దగ్గర అయితే 100% ఉంటారు, 100% ఉంటారు. ఒకరే ఉంటారా, ఇద్దరు ఉంటారా, 100 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా, నాకు తెలీదు. ఏర్పాటు చేస్తున్నాడని రాసింది అక్కడ. కాబట్టి మీరు దేవదూతలు ఇద్దరు కలిసి దేవుని స్తుతించండి. వాళ్ళ సౌండ్ మీకు వినపడకపోయినా పర్లా, వాళ్ళు స్తుతించేటటువంటి విధానం మీకు అర్థం కాకపోయినా పర్లేదు, వాళ్ళు చేసేటటువంటి ఆరాధన మీకు కనిపించకపోయినా పర్వాలా, మీరు మొదలుపెట్టిన వెంటనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. తెలుసా మీకు? మీరు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయొచ్చు. నేను చేశాను. కొత్త మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చి ఆన్ చేసి కీబోర్డు ప్లే చేయడంగానే ఒక దేవదూత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇంట్లో నుంచి బయటికి. భలే వస్తుంది సౌండ్, భలే వస్తుంది సౌండ్, భలే వస్తుంది సౌండ్ అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరైనా ఎప్పుడూ లేదే, దర్శనంలో అక్కడే కూర్చున్నాం. తర్వాత ఒకరోజు ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆయన బయటికి వెళ్ళి వాతావరణాన్ని సైలెంట్ చేస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు మాట్లాడొద్దని కర్ర తీసుకొని ఒక గోర్ఖాలాగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ సౌండ్ సిస్టంలో అక్కడ చేసేటటువంటి అల్లర్లన్నీ ఆపుతున్నాడు ఆయన. చాలాసార్లు గమనించాను నేను, 1-2 సార్లే మీకు చెప్తున్నా. అనేక పర్యాయాలు దేవదూతలు తిరగడం, అక్కడ దేవదూతలు నిలబడుకొని ఉండడం, దేవదూతలు వచ్చి మనతో పాటు ప్రార్థించడం. మనం ప్రార్థించేటప్పుడు నా వెనకాల ఒక వ్యక్తి నడుస్తున్నట్టుగా, నా ప్రక్కన చేరి మరొక వ్యక్తి మొరపెడుతున్నట్టుగా, అప్పుడే వేరే ప్రాంతం నుంచి ఎవరో వచ్చినట్లుగా లోపలికి
అనేక పర్యాయాలు ఆ పరిసరాలను కనుక మనం రీడ్ చేయడం కనుక గమనించినట్లయితే మనం ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా దేవదూతలు ఉంటారు అక్కడ, డౌటే లేదు దాంట్లో. నువ్వు చేసేటప్పుడు ఎలా చేయాలంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు, ఆయన ఒక్కడే మాత్రమే దీనుడనైనటువంటి నాకు సమాధానం ఇచ్చేటటువంటి వ్యక్తి అని మనం కనుక ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం వస్తుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, విస్తరించి ప్రార్థన చేయగాకండి. చూడు, యేసుప్రభు వారు విస్తరించి ప్రార్థన చేయలే. అక్కడికి వెళ్ళి ఆయన సైలెంట్గా మనవి చేశాడు. దేవదూతలు వచ్చారు, దేవదూతలతో మాట్లాడుకునేవాడు, దేవదూతలు ఆయనకి పరిచారం చేసేటటువంటి వాళ్ళు, దేవదూతలు జరగబోయేటటువంటి విషయాల గురించి ఆయనతో డిస్కస్ చేసేవాళ్ళు, జరగబోయేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చేవాళ్ళు, జరగబోయేటటువంటి ప్లానింగ్కి సంబంధించి దేవుడు ఈ విధంగా నీతో మాట్లాడమన్నాడు అని తెలియజేసేటటువంటి వాళ్ళు. కాబట్టి మనము కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవదూతల ద్వారా మనకి సహాయము అందుతుంది. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేశారండి. దావీదు ప్రార్థన చేసేవాడు. చిన్న గిటార్ లాంటి ఒక వస్తువుని వాడి ఆయన దేవునిని స్తుతిస్తూ అనేక కీర్తనలు పాడుతూ గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలాంటిదే? స్తుతులతో కూడినటువంటి ప్రార్థన. దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరిచి నోటి ద్వారా దేవుని నామాన్ని కీర్తనలతో స్తుతించి ఆనందింపజేసేటటువంటి ప్రార్థన చేశాడు ఆయన. హన్నా చేసింది ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేసింది. హిజ్కియా చేశాడు ప్రార్థన, కొన్ని సెకండ్ల పాటు నాకు ఆయుష్కాలాన్ని ఇవ్వు అని సెకండ్స్ చేసినటువంటి ప్రార్థన అది. దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడు. పౌలు శీలలు ఆ యొక్క జైల్లో బంధించబడి ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. వాళ్ళు అట్లా కంటిన్యూగా మమ్మల్ని విడిపించి అని ప్రార్థన చేయాల. వాళ్ళకి అవసరమైనటువంటి దాని గురించి ప్రార్థన చేసిన తర్వాత పాటలతో స్తుతించడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? పాటలతో స్తుతించడం. వాళ్ళు పాడేటటువంటి పాటల యొక్క స్తుతుల దెబ్బకి, ఆ శక్తి దెబ్బకి భూకంపం వచ్చింది ఆ ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలన్నీ కూలిపోయాయి, చెరసాల బద్దలైపోయింది. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైనా ఆ సైనికుడు, అక్కడ ఆ కాపలాదారుడు వణికిపోయాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. కాబట్టి ప్రార్థన అంటే నోటితో మన కోరికల్ని అడగడమే కాదు, కానీ దేవునిని స్తుతించడం, దేవుని మహిమపరచడం, ఆయన వాక్యాన్ని వినడం కూడా ప్రార్థనే. 24 గంటలు ప్రార్థన చేయడం అంటే ఏంటంటే 24 గంటలు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండడం అనేది కాదు, కానీ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా కూడా ప్రార్థన చేస్తున్నట్లే మనము. దేవుని యొక్క మేలుల గురించి వింటున్నా కూడా, సాక్ష్యాలని వింటున్నా కూడా మన హృదయం ఎవరి దగ్గర ఉందే? వెతకతా ఉంది మన హృదయం. దేవుణ్ణి పరిశోధిస్తున్నాడు మన హృదయాన్ని దేవుడు. మనం దేవుని యొక్క ఆలోచనలో నిండిపోయినాం, వెతుకుతున్నాం దేవుణ్ణి. ఈయన ఎలాంటి వాడు, ఓహో ఇలా మేలు చేస్తాడా ఈయన, ఇలాంటి సాక్ష్యాల్లో ఈయన ఉన్నాడా, ఇలా భయంకరమైనటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈయన సహాయం చేస్తాడా, ఈయన మనసు ఇలాంటిదా, ఈయన ఆలోచనలు ఇలాంటివా, ఈయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందా, ఈ విధంగా ఆయన ప్రేమిస్తాడా మనుషుల్ని, ఈ విధంగా చేస్తే ఆయనకు కోపం వస్తుందా. చూడండి, అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు మనకి. ఇవన్నీ కూడా ఆయన ప్రార్థనలో, ఆయన యొక్క స్తుతుల్లో, ఆయన యొక్క ధ్యానంలో భాగమే అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఏ విధంగా ప్రార్థన చేశారో అలాగే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి ప్రార్థన? మొదటి రాజుల గ్రంథం 8:54 వచ్చిన ఒకసారి చూస్తారా? భక్తులు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది? స్పీడ్గా ఇది అయిపోయిన తర్వాత మనం కంప్లీట్ చేద్దాం వితిన్ 2-3 minutes. మొదటి రాజులు 8:54 స్పీడ్గా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునుట మాని లేచి
నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించను. చూడండి, ప్రార్థనలో మనం పొందుకునేటటువంటి శక్తి ఏంటంటే, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఆశీర్వాదాలు మన మీదకు వచ్చిన తర్వాత ఒక బలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మన నోటి నుంచి వచ్చేటటువంటి పదాలు ఎలా ఉంటాయంటే వెరైటీగా ఉంటాయి. మన నోటి నుంచి వచ్చేటటువంటి ఆశీర్వచనాలు జరుగుతాయి, మన నోట్లో నుంచి వచ్చేటటువంటి శాపములు జరుగుతాయి, మన నోటి నుంచి వచ్చేటటువంటి ప్రార్థనలు ఆయనకి బలంగా వినపడతాయి అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి? ఆయన మోకాళ్ళలోని చేతులు ఆకాశం వైపు చాపి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థించిన తర్వాత పైకి లేచాడు. చూడండి, మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. మన నమ్మకం ఎవరి మీద? దేవుని మీద. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క సమూహం వద్దకు వెళ్ళాలి. ఇది మన టార్గెట్. కాబట్టి ప్రార్థించేటప్పుడు మోకాళ్ళలోని కళ్ళు మూసుకొని, మోకాళ్ళు ఎందుకు మోకాళ్ళ మీద ఉండాలి అంటే ఏకాగ్రత దెబ్బతినకుండా. కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే కంటికి కనపడే దాని గురించి మనిషి ఆలోచిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోవాలి. మన మనసు ఎక్కడ ఉంచాలి? దేవుని ఎదుట ఉంచినప్పుడే మనము సరి అయినటువంటి ప్రార్థనను అందించగలము అని సైంటిఫిక్గా కూడా రుజువైంది. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ కూడా ఇలా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ విరిగి నలిగినటువంటి మనసు మనకు జరిగితేనే కాదు రావాల్సింది, ఎదుటివాడి యొక్క దీన స్థితిని చూసినప్పుడు మన కన్నీరు ఉబికించబడాలి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలనుకుంటే మనను బట్టే ప్రార్థన చేయాలని కాదు అని చెప్పేది. ఎదుటివాడు చెప్తున్నటువంటి వాడి బాధలను మనం గ్రహించి వాడిని బట్టి మనం కన్నీరు విడిచే అంత హృదయాన్ని మనము కలిగి ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనకు కష్టాలు అన్ని రోజులు ఉండవు, కొన్ని రోజులు ఉంటాయి, పోతాయి. మరి తర్వాత కూడా మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎదుటివారికి ఉన్నటువంటి బాధలను మనకున్నట్టుగా మనం ఆ స్థితిలో ఉంటే ఏ విధంగా ఉంటామో, మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మన పరిస్థితి ఏంటి అని గ్రహించినప్పుడు మన హృదయం కదిలించబడుతుంది, శుతి మెత్తగా మార్చబడుతుంది. మెత్తగా ఉన్నటువంటి హృదయంలాగా మన హృదయము చేంజ్ అయిపోతుంది. అప్పుడు కనుక ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన వింటాడని చెప్తుంది. కాబట్టి మన ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ పాటిద్దాం. వెళ్ళి మొరపెట్టాలి, ఆయన స్తుతించాలి, ఆయన చెప్పే మాట వినడానికి కొంచెం ఏకాగ్రత కలిగి అలా ఆకాశం వైపు చేతులుంచి కళ్ళు మూసుకొని ఆయన యొద్ద నుంచి మనకి రిప్లై వస్తుందని చెప్పేసి మనము కొంత సమయాన్ని దేవుడికి కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనము ఆయన యొద్ద నుంచి సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి సమయం అయిపోయింది. కాబట్టి మనం ఏం చూసాము ఈరోజు? ఏం చూసాము? ప్రార్థన విస్తరించి చేయకూడదు. ఎలా చేయకూడదు? అన్ని జనుల వల్లే అది ఇది అని చెప్పేసి చేయకూడదు. ఉపవాసము సీక్రెట్గా రహస్యంగా చేయాలి, పక్కన వాడికి కూడా తెలియకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే మనం ఏదైనా సమర్పించాలన్నప్పుడు కూడా డప్పు కొట్టుకొని దండోరు కొట్టుకొని సమర్పించకూడదు. రహస్యమైనటువంటి తండ్రికి సమర్పించాలని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము మనసులో హృదయంలో పెట్టుకొని దేవునిని ప్రార్థించాలని చెప్తుంది. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి మనం ముగించుకుందాం. తల్లం వచ్చినట్లయితే మనము చివరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాము. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలి. ఇంతవరకు స్తుతించారు, మహిమపరిచారు, కీర్తనలు పాడారు, బైబిల్ గ్రంథాన్ని చదివారు, విన్నారు. ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడేటటువంటి సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీ నోటితో ఆయన్ని అడగండి. ఆయన మీతో మాట్లాడినటువంటి ఈ మాటలకి మీ హృదయం రెస్పాన్స్ని ఆయనకి తెలియజేయండి. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడు, ఇదిగో మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ప్రార్థన ఎలా చేయాలని నాయన మాకు నేర్పించారు. మీకే స్తుతులు స్తోత్రములు. నా దేవా, ఇదిగో నాయన మేము ఎక్కువసేపు మీ ఎదుట ఉండలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభా, ఇదిగో విసిగిపోయేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఇదిగో మిమ్మల్ని ఏ విధంగా ధ్యానించాలో తెలియనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే మా హృదయాలని నాయన స్పష్టంగా నాయన మీరు మార్చినందుకు మీ కొంతనంలో స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో ఎక్కువ సమయంలో మీతో గడుపుటకు నా దేవా, ఇదిగో రాత్రంతయు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీ సన్నిధిలో గడిపినట్లుగా నా దేవా, మేము కూడా నాయన రాత్రంతయు నా దేవా, ఇదిగో మాకున్నటువంటి సమయం అంతయు
ప్రభా మీకే సమర్పించి ప్రభా మీ యందు గడుపుటకు సహాయం అందించండి. అంచెలంచెలుగా జ్ఞానముతో మేము నాయన ప్రార్థించుటకు సహాయం అందించండి. మా పూర్ణ బలముతోనూ మా పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ మీకు ప్రార్థించేటటువంటి తత్వమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అన్ని జనుల వలె విస్తరించి ప్రార్థించడం కాదు కానీ నా దేవా, మాకు అవసరమైనది మీరు ఎరిగి ఉన్నారని నాయన మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే ప్రభా సమాజ మందిరాల్లో నాయన అందరికీ కనపడేటట్లు ఉపవాసం ఉండేటటువంటి వారంగా కాకుండా నా దేవా, ఇదిగో నాయన రహస్యముగా మిమ్మల్ని నాయన మేము ఉపవాసంతో నాయన ప్రార్థించుటకు స్తుతించుటకు ఇదిగో నాయన మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అలాగే ప్రభా ఇదిగో అనేక మంది బిడ్డలు ప్రభా మీకోసం ఈ సమయంలో మొరపెట్టుచున్నారు నా దేవా. సంఘముగా కూడి నా దేవా మొరపెట్టుచున్నారయ్యా. ఇదిగో నాయన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మీరు ఎరిగి ఉన్నారయ్యా. మాకంటే ముందు నాయన మాకు ఏది అవసరమైందో మీకు తెలుసని నాయన మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారయ్యా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. మీరు తగినటువంటి సమయంలో మాకు అవసరమైనటువంటివి ఇదిగో నాయన అనుగ్రహించమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నా దేవా. ఇంకా నాయన అధికమైనటువంటి శక్తితో మిమ్మల్ని స్తుతించేందుకు, అధిక బలముతో మిమ్మల్ని స్తుతించేందుకు, మిమ్మల్ని మహిమపరిచేటటువంటి ఆరాధన చేసేందుకు, మిమ్మల్ని మహిమపరిచేటటువంటి సాక్ష్యములను వెల్లడించేందుకు నాయన మమ్మల్ని రేపమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఇదిగో నాయన అనేక మందికి సువార్తను ప్రకటించేటటువంటి వారముగా నా దేవా. ఇదిగో మీరు చేసినటువంటి మేళను గురించినటువంటి సువాసన నాయన వెదజల్లబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నాయన పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి నాయన, ఇదిగో ఈ సంఘమును బట్టి, ఈ ప్రాంతమును బట్టి, ఇదిగో నాయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను బట్టి, ప్రతి జనమును బట్టి ప్రార్థిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీ శక్తిని, మీ ప్రభావమును దయచేయండి నా దేవా. ఈ ప్రాంతం అంతా కూడా నాయన మీ వర్షముతో తడపండి నాయన, మీ అగ్నితో దురాత్మలను దూరపరచండి ప్రభువా. శాంతిని సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది అలాగే భూమి ఎందంతటా నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారము మరణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకనైనా కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరే ఉన్నారు దేవా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబములకును, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై నిలిచి ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా.